వచ్చేసారా? సో మా గొర్రెల కోసం వచ్చినారండి మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి. సో నేను కూడా గొర్రెలు కొందాం అనేసి వచ్చాను ఇక్కడికి. వస్తే ఇక్కడ వచ్చున్నారు. సో కొన్ని గొర్రెలు ఎత్తుతున్నారు, పల్లెల్లో కూడా కలిసి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు అన్నారన్నా? సాయిల్. రాండి రాండి, మీరు కూడా వచ్చేయండి. మీ పేరు సాయి రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నందిపేట మండలం. నిజామాబాద్ నుంచి వచ్చినారు. ఇంకా ఇద్దరున్నారా? ఇంకా ఉన్నారు నిర్మల్ జిల్లా నుంచి. కొద్దిగా నెల్లూరు బ్రీడ్ కావాలని మీకు వారం రోజు పిల్లలు చూపెడుతున్నారు. సంతోష్ అన్న పాపం 10 సంవత్సరాల దోస్తాను. మీ పేరు ఏం పేరు? గొర్రెలు అయితే తిరిగి చూస్తున్నారు, బేరాలు చేస్తున్నారు. ఏమైనా సెట్ అయినాయనా? ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నా ఇక్కడ పల్లెల్లో? 30. ఉండే గొర్రెలు ఎన్ని ఉన్నాయంట? 100 జతం, 100 కట్ట ఒకటి ఉంది, 50 కట్ట ఒకటి ఉంది, 70 కట్ట ఒకటి ఉంది. గొర్రెలు అయితే ఉన్నాయి, మంచిగా మంచిగా ఉన్నాయి. సో బేరాలు అయితే జరుగుతున్నాయి. సంతోషం. నాకు కలుద్దాం ఇంకోసారి అందరం కలిసి. ఓకే ఓకే రైట్. సరే అండి. सो हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 6 గంటలకు అనేది ఈ గొర్రెల మేకల సంత స్టార్ట్ అయిపోతుంది. 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సంత. మీరు చూడొచ్చు సంత నిండుగా జీవాలు వచ్చున్నాయి. కొనుగోళ్లు బాగానే జరిగి ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి కూడా. ఇక్కడ నిలబడి ఉండే ఆ బళ్ళు మొత్తం తెలంగాణ బళ్ళే. ఇక్కడ మీకు కనిపించేది స్క్రీన్ మీద. సో కామారెడ్డి నుంచి వచ్చున్నారు, జగిత్యాల నుంచి వచ్చున్నారు, కర్నూలు నుంచి వచ్చున్నారు. చాలా బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బేరాలు జరిగిన కొన్ని కట్టలు చూపిస్తాను. ఇదిగో దీనికి కూడా బేరం ఫైనల్ అవుతా ఉంది, ఇది కూడా చూపిస్తాను. మంచి మంచి గొర్రెలు, పెద్ద సైజు ఉండే గొర్రెలే మీకు వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. మిగతా 1-2 కనిపిస్తే ధరలు చెప్తాను. సంత గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది. లేదా మీరు గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనే లొకేషన్ వెతికితే మీకు సంత కనిపించేస్తుంది, మీకు డైరెక్ట్ లొకేషన్ కనిపిస్తుంది. కొన్ని బేరాలు విని ఉన్నాను, కొన్ని బేరాలు అవుతున్నాయి, కొన్ని ఉన్నారు. అన్నీ చూసుకొని వద్దాం. ఎలా ఉన్నాయి బేరాలు మొత్తం చూద్దాం మనం ఒకసారి. అన్నగారుగా వచ్చిన్నారు, ఒకసారి చూపించేద్దాం. సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది 23,000కి అమ్ముడిపోయింది. ఇది 24,000కి ఇస్తావా అనేసి అడుగుతా ఉన్నారు ఇందాక. 23,000కి ఏమో అడుగుతున్నారు వీళ్ళు. సో అయిపోయింది ఇది 23,000 చిల్లరకి అయింది. ఇది 24,000 మీద ఆయన 4.5 మీద ఉన్నాడు ఇందాక. 4,000 అన్నాడు, ఇప్పుడు కిందకు వచ్చాడు. ఏది తీయకుండా ఇంకా 23,000 చిల్లరకి వెళ్ళింది. 300కు 400కు వెళ్ళింది ఈ బ్యాచ్. సో కొన్ని ధరలు తెలిసాయి నాకు, దీంట్లో చెప్తాను. ఈ కట్ట వచ్చేసి 60 గొర్రెలు ఉన్నాయి. 60 గొర్రెలు వచ్చేసి 40 గొర్రెలు బేరం అడిగారు ఇందాక. 60 గొర్రెల్లో నుంచి 40 గొర్రెలు పట్టుకున్నాటి గొర్రెలు వచ్చేసి 29,000 బేరం చెప్పారు. 29,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పారు. బేరం చేసే అవకాశం ఉంది. అడిగిన వాళ్ళు కూడా 25,000కి అడిగారు. ఇవ్వనని చెప్పి తరిమేశాడు ఆయన. ఇవ్వను అని చెప్పడం కాదు, తరిమేశాడు. అలా జరిగింది. 29,000 అనేది 60 గొర్రెల నుంచి 40 గొర్రెలు పట్టుకుంటే బేరము. సో ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది, వెళ్ళిపోయిందా? ఉంది ఇక్కడ. దీనికి బేరాలు జరిగినాయి. 40 గొర్రెలు అంటాయి ఇవి. దాంట్లో 10 గొర్రెలు ఒట్టి ఉన్నాయి, 30 పిల్లలు ఉన్నాయి. 35,000 అనేది బేరం చెప్పారు. 35,000. 40 గొర్రెలు వచ్చేసి 30 గొర్రెలకు పిల్లలు ఉన్నాయంట. 10 గొర్రెలు నిండు పాకాల మీద ఉన్నాయి, స్కూళ్ళ మీద ఉన్నాయనేసి చెప్పినారు. 35,000గా బేరం అనేది చెప్పడం జరిగింది. కట్ట మీద ఇందాక బేరం చేశారు, ఇవ్వలేదు. వాళ్ళకి సెట్ కాల, ఇద్దరికి సెట్ కాల. ఇప్పుడు విడిగా తీసి అమ్ముకుంటున్నారు, విడిగా అమ్ముతున్నారు. బళ్ళు ఇదిగో ఇది కూడా లోడ్ అయింది. ఇది కూడా తెలంగాణ బండి, ఇది కూడా ఇప్పుడు లోడ్ అయింది. సో అక్కడికి వెళ్దాం. కొన్ని కట్టలు చాలా బాగున్నాయి, వెళ్ళి అడిగి తెలుసుకుని వద్దాం ఒకసారి. ఈ కట్ట చూద్దాం రాండి అట్టుందో. సో గొర్రెలు చాలా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పినాను వీడియోలో, చాలా గొర్రెలు ఉన్నాయి. కానీ చూడ్డానికి జుడిపి రంగులు క్వాలిటీ భారీగా ఉండేటివి మాత్రమే మనం చూపిస్తున్నాం వీడియోస్లో. ఏమైందా లేదన్నా? కొన్నారా లేదా? ఏదే ఈ వాళ్ళనా? ఈ వాళ్ళ బయట కొనినారా గొర్రెలు? ఇక్కడ ఇందాక ఒక బండి ఉండింది, ఆ బండిలో మీకు చూపించాల్సింది. బండి వెళ్ళిపోయింది. అది ఎక్కడ పక్కన పెట్టి ఉంటారో చూస్తాను మళ్ళా. ఈ కట్ట మీద 12 పిల్లలు ఉన్నాయంట. ఇవి గొర్రెలు బాగున్నాయి. ఎంత? 39,000 బేరం కట్ట మీద 39. ఈ కట్ట ఎవరిది? జగన్ అన్నదా?
39,000 బేరంతో చెప్తున్నారు. 12 పిల్లలు ఉన్నాయంట ఇవి. సో మనకు సంతలో ఒక 3-4 వస్తే టాప్ 3 పర్సన్స్, అంటే సంత మొత్తంలో వీళ్ళవే ఉంటాయన్నమాట గొర్రెలు. మంచి గొర్రెలు అంటే ఫస్ట్ వీళ్ళు అమ్ముడిపోయిన తర్వాత మిగతా అమ్ముడిపోతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక వ్యక్తి ఈయన. ఈరోజు ఏందో ఈయన కట్ట ఆగి ఉంది, నాకు తెలిసి అమ్మేసి ఉంటారు. వీళ్ళకి ఆల్రెడీ అమ్మారు కదా, 50 అమ్మేశారు. అదే అమ్మకుండా ఉండరు వీళ్ళు. మొదటి బ్యాచ్ వీళ్ళది అమ్ముడిపోయినాకే మిగతా అమ్ముడిపోతాయి. ఎందుకంటే అంత క్వాలిటీ తోటి ఉంటాయి, ధర కూడా అదిరిపోయేలాగా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఉంటుంది. సో 50 గొర్రెలు అమ్మారంటున్నారు. అన్న ఎంతకి ఇచ్చారా? 56 గొర్రెలు అమ్మారంట. మొదట వీళ్ళది అమ్ముడిపోయినాక వీళ్ళది లాగిన తర్వాతే మిగతా గొర్రెలు అమ్ముడిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు సంతలో. వీళ్ళు ఆ 5 మందిలో వీళ్ళు ఒకరు. ఇంకా వెనక్కి వెళ్ళి చూపిస్తాను ఆ 4 ఎవరు అనేది. 56 గొర్రెలు అమ్ముడిపోయినాయి. అదిగో డబ్బులు లెక్క పెడతా ఉన్నారు అక్కడ. ఏ బండిలో వేస్తున్నారు వీళ్ళ గొర్రెలు? అమ్మిన వాళ్ళని, కొన్న వాళ్ళని కూడా అడుగుదాం. వెళ్ళిపోయిందా? అదే ఆ బండిలో ఉండేటివే కదా, చూద్దాం. ఎంతకు 38,000 అమ్మారనేసి విన్నాను. ఎంతకు కొన్నారు అనేది కొన్న వాళ్ళని కూడా ఒకసారి అడుగుతాను. 38,000 అమ్మారంట 50 గొర్రెలు. ఆ గొర్రెలు బండిలో ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. సో వీళ్ళు కూడా ఒకరన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఒక 5 మంది వస్తారు, టాప్ క్వాలిటీ గొర్రెలు తెస్తారనేసి. వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరన్నమాట. వీళ్ళ గొర్రెలు అమ్ముడిపోయినాకే మిగతా గొర్రెలు అమ్ముడిపోవాలా, అలాంటి క్వాలిటీ ఉంటాయన్నమాట గొర్రెలు వచ్చేటప్పటికి. సో ఇవన్నీ పట్టుకున్నట్టున్నారు సెలక్షన్ మీద. వీళ్ళది కూడా పెద్ద కట్టలే వస్తాయి, 100, 150 అలాంటి కట్టలు వస్తాయి వీళ్ళవి కూడా. అదిగో బండిలో వేసేస్తున్నారు, ఆల్రెడీ అమ్మేస్తున్నారు. వీళ్ళవి అమ్ముడిపోయినాకే మిగతా గొర్రెలు అమ్ముడిపోతాయి, అలా ఉంటాయి క్వాలిటీ వీళ్ళవి. అన్నా వస్తున్నా అన్న, మీ దగ్గరికే వస్తున్నా. సో ఎంత అమ్మారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఎన్ని అమ్మారు ఇప్పటిదాకా? 50 అమ్మినారు. అవి బండిలో వేసి ఉండేది ఎంత పడ్డాయినా? చెప్పాను కదా అన్న. నమస్తే అన్న. వీళ్ళ క్వాలిటీ మొత్తం వేరే లెక్కలో ఉంటాయి. వీళ్ళది అమ్ముడిపోయినాకే మిగతా గొర్రెలు సంతలో అమ్ముడిపోతాయి, అలాంటివి ఉంటాయి అనమాట. 35,000కి జత ఇచ్చానంటున్నారు, బండిలో వేస్తున్నారు. సో అన్నోళ్ళు తెలంగాణ నుంచి చాలా మంది వచ్చిన్నారు ఈరోజు. కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, కర్నూలు చాలా మంది వచ్చేస్తున్నారు ఈరోజు. కొన్నారన్న ఏమైనా? ఇంకా కొనలేదు, చూస్తూ ఉన్నారు. చూద్దాం, మంచివే దొరుకుతాయి. సో అది కూడా అమ్ముడిపోయినట్టున్నాయి, అక్కడ కూడా చూసుకొని వస్తాను ఒకసారి. సరే అన్న, కలుస్తాను. ఇది నాకు 38,000 అమ్ముడిపోయినాయి అన్నాం కదా బ్యాచ్. ఈ గొర్రెలు అవి 38,000 అమ్మారు అని చెప్పినట్టుది. సో ఇందాక నేను చెప్పినట్టుగా టాప్ 5 ఒక 5 మంది తెస్తారు మంచి గొర్రెలు అని చెప్పాను కదా, వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరన్నమాట. వీళ్ళ గొర్రెలు కూడా చూపిస్తాను. అమ్మేశారా? మంచిది, సంతోషం. ఎన్ని తెచ్చారు మొత్తం? ఎన్ని తెచ్చారా? 60 తెచ్చారు, అమ్ముడిపోయారు. 8 అన్నారా? మొదటి బ్యాచ్లు ముందర ఫస్ట్ గొర్రెలు అమ్మేసి ఉంటారు కదా. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 5 మంది వస్తే మంచి గొర్రెలు తీసుకుని వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరన్నమాట. అలాంటి టాప్ క్వాలిటీ గొర్రెలు తెస్తారు. వీళ్ళది కూడా అమ్ముడిపోయినాయి. ఈ లాస్ట్ చివరి బ్యాచ్ ఒకసారి అర్థం చేసుకుంటే 5 పిల్లలు ఉన్నాయి, 28,000కి ఇచ్చారంటున్నారు ఈ గొర్రెలు. అంటే ముందు అమ్మిన గొర్రెలు ఎంత కమ్మి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఆ లెక్కన వీళ్ళ 5 మంది, ఇప్పుడు 3 చూశారు, ఇంకొక 2ని చూపిస్తాను. వీళ్ళ దగ్గర గొర్రెలు అమ్ముడిపోయినాకే మిగతా గొర్రెలు అమ్ముడిపోతాయి సంతలో, అలా ఉంటాయన్నమాట వీళ్ళ గొర్రెలు. చూస్తే ఇంకా వెనక్కి పోవాలనేది ఉండదు. సో 28,000కి చివరి బ్యాచ్ అమ్ముడిపోయింది. సో అన్న ఎదుగో దీంట్లో నుంచి ఏరినట్టున్నారు, దీంట్లో కాదు, అది వాళ్ళు అటు పక్క ఉన్నట్టున్నారు, వీళ్ళు కాదు. ఒకసారి చూపించుకొని వస్తా. ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఆయన. సో ఆయన పోయిన వారం ఈయన గొర్రెలు మంచి ధరకే అమ్ముడిపోయినాయి. చెప్పడం అయితే పైకి చెప్పాడు కానీ ఇచ్చేటప్పుడు కిందకే ఇచ్చేశారు. ఈరోజు కూడా గొర్రెలు బాగానే ఉన్నాయి, ఈరోజు కొద్దిగా పర్వాలేదు. 28,500 అనేది బేరం చెప్పినారు. ఇది బేరాలు జరుగుతాయి. పోయిన వారం కూడా 27,000 అన్నారు, 25,000కి ఇచ్చేశారు. 29,500 చెప్పారు, 25,000కి ఇచ్చేసారు. 4,000 బేరం తేడా కొట్టించారు. ఫస్ట్ 27,000 అన్నారు, తర్వాత 25,000కి ఇచ్చేసారు పోయిన వారం కూడా. ఇది ఒక బ్యాచ్. ఇంకొక అతను ఉంటాడు, ఆయన కనబట్టంలా. ఇక్కడికి 4 అయినాయి, 5 మంది అవుతారు అప్పటికి. సో ఇది వచ్చేసి 28,500 బేరం చెప్పినారు. ఇది గొర్రెలు కొనుగోలుదారులు అయితే చాలా బాగానే వచ్చున్నారు, కొనుగోళ్ళు జరుగుతున్నాయి గొర్రెలవి. సంతలో కూడా గొర్రెలు కూడా చాలా బాగానే వచ్చున్నాయి. సో దానికి ఎర్ర రంగు వేస్తున్నారు. ఈ కట్టలు అంటివేనా? ఆ కట్టలు అంటివి అవి? కట్టలు. ఎంత కొన్నారు? ఎంత కొన్నారు అవి? వాళ్ళనే అడుగుదాం. ఎక్కడనా? ఆంధ్రానా తెలంగాణ? ఆంధ్ర అన్న. ఎన్ని కొన్నారనా? అది నేను అడుగుతాను. ఇది బండిలో వేస్తున్నారు కదా, ఎవరు కొన్నారనేసి. ఏం చెప్పినారు నా? ఇవి 30,000 అమ్మేస్తున్నారా? ఇవి కింద ఉండేవి ఉన్నాయి ఇంకా.
సో పట్టుడు కింద మనం బ్యాచ్ వెళ్ళే కొద్దీ ధరలు మారుతూ ఉంటాయి. 30,000 దాకా దీంట్లో బ్యాచ్ అమ్మి ఉన్నారంట. 30,000 దాకా జత అమ్మి ఉన్నారు. సో అటు పక్కకు వెళ్దాం. ఇదిగో ఈ బండిలో కూడా వేసేస్తున్నారు. ఇది ఎవరిదో, ఇది మొత్తం తెలంగాణ బళ్ళే, టీజీ తెలంగాణ బళ్ళు. ఈ గొర్రెలు రంగులు భలే ఉన్నాయి. ఇవే ఎవరిదో కానీ బండి ఎవరు లేరు ఇక్కడ. రంగులు మాత్రం భలే ఉన్నాయి గొర్రెలు. 30,000కి దీంట్లో ఉండే గొర్రెలు అనేటివి 28 గొర్రెలు. 28 గొర్రెలు పట్టుకున్నారంట. 30,000 మీద జత. తమిళనాడు బండి ఇది, తమిళనాడు వెళ్తుందా? 30,000 మీద. తిరుచి కాగా. సో 30 రూపానా జోడి? 30 రూపా. 28 సో 28 గొర్రెలు 30,000కి కొని ఉన్నారు. ఇది అన్నతోటి ఒకసారి మాట్లాడదాం తమిళ్లో కొద్దిగా. அடுத்த பேட்ச் எவ்வளோ சொல்லிருக்காங்க? 42 గొర్రెలను బట్టి 42,000 35,000 అలా బేరం చెప్పారంటే 30,000కి కొన్నారు. ఎవరో ఆడ ఎట్టుకున్నా ఇప్పుడు 30 వలపరు కాగా అన్నా ధర జాస్తి ఇరుకా? ఓకే ఓకే. ఇక్కడ కూడా ఒక పెద్ద కట్ట ఉంది, గమనించలేదు నేను. ఇది చాలా బాగున్నాయి కట్ట వచ్చేస్తే. పెద్ద కట్ట ఉంది ఇది. గొర్రెలు అయితే గొర్రెని బట్టి ధర చాలా ఎక్కువ తక్కువ చెప్తా ఉన్నారు. గొర్రెలు ఇవి బాగున్నాయి. పెద్ద కట్ట ఇది. ఒకసారి తిరిగి చూసుకుని వద్దాం. ఎంత దాకా అడిగారు, ఇవ్వకుంటే పోదామనేసి చెప్పేస్తున్నారు. అన్న అలాగన్నా బాగున్నారు. ఆయన దొరకలేదా మీకు ఈ వారం కూడా? ఎలాంటి గొర్రెలు కావాలా? ఇప్పుడు 40 గొర్రెలు కొన్నారా లేదా? ఇప్పుడు కొని ఉన్నారా లేదా? కొనేస్తున్నారా? ఎక్కడి నుంచి అన్నా? కర్నూలు. ఏం పేరు అన్నారన్నా? ఏం పేరు? నారాయణనా అన్నా? మీ పేరు కూడా నారాయణనా? అచ్చా. మీ పేరునా? మీ పేరు? వెంకటేష్. గొర్రెలు కొనడానికి వచ్చిన్నారు. అక్కడ దాంట్లోనే కలుపుతాను వీడియో. అక్కడ కలిసినప్పుడు మళ్ళీ తీసుకుంటాను. ఎట్టున్నాయి నా ధరలు గొర్రెలు? ఫుల్గా ఉన్నాయంటారా? వెళ్ళి చూద్దాం. అయితే వెళ్ళి కలిసి చూద్దాం ఒకసారి. అక్కడ కలుస్తాను మళ్ళా. ఓకే అన్న. మనం ఎక్కడి నుంచి? నా తెలంగాణ నిజామాబాద్ నుంచి. ఏం పేరు అన్నారన్నా? బాబాయ్ వెంకటయ్య. సో మా నాన్న సాయన్న. ఏమైనా కొన్నారనా ఇప్పుడు? ఎన్ని కొని ఉన్నారనా? 40 గొర్రెలు. పట్టుడి కింద బ్యాచ్ బ్యాచ్ ఎంత పడినాయనా? 33,500. ఏ కట్టనా మీకు ఏదైనా గుర్తుందా? ఏ కట్ట అనేది? పచ్చ రంగు వేసి ఉండేది. నేను చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో మీకు. ఫస్ట్ వాళ్ళ గొర్రెలు అమ్ముడిపోయినాకే మిగతా గొర్రెలు అమ్ముడిపోతాయి. ఫస్ట్ సెలక్షన్ అంటే వాళ్ళవే పోతాయి. 33,500 పడింది. మంచిగా ఉంటాయి ఆ గొర్రెలు. చూస్తూ ఉంటాం మనం. వెహికల్స్ తెచ్చేసారు అక్కడి నుంచే? ఇంటికాడి నుంచి వచ్చారు. చాలా మంది వచ్చినారు. కొనుగోలు అయితే బాగానే జరిగి ఉన్నాయి ప్రస్తుతానికి. సరేనా? ఏం పేరు చెప్పలేదా? అదే అట్టుండాలా, తగ్గేదేలా. మెదగ జగిత్యాలనా? తెలంగాణ జగిత్యాల. మంచిదన్నా. తిప్పేసారు. ఆల్రెడీ తిరిగిపోయింది ఇక్కడ. ఓకే. ఈ కట్టలో కూడా బాగానే ఉన్నాయి గొర్రెలు వచ్చేటప్పటికి. కొనుగోళ్ళు అయితే బాగానే జరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు బేరాలు వచ్చి ఆగి ఉన్నాయి. ఇంకా అటు పక్కకు తిరిగితే లోడ్లు అవుతూ ఉంటాయి. సో అన్నగారు కూడా తెలంగాణ నుంచి వచ్చినట్టున్నారు. ఎక్కడి నుంచి బాబాయ్? చేసుకొండూరు. ఏ జిల్లా వస్తుంది ఇది? నందిపేట దగ్గర నుంచి. నిజామాబాద్ నుంచి. సో చాలా బాగానే వచ్చున్నారు ఈరోజు. కొనుగోలు జరుగుతున్నాయి. ఎట్టున్నాయి బాబాయ్ బేరాలు? మంచిగానే ఉన్నాయా? ఎంత చెప్తున్నారా? 30,000 35,000 36 35 కలుద్దాం. సంతోష్ బండికి ఎత్తేసి ఉన్నారు. అమ్ముడిపోయినాయా? ఏమన్నా ఎలాగున్నారు? బాగున్నారా? బాగున్నా. ఏం బండి తేలా? బండి రెడీ చేస్తున్నారా? అయిపోయినా? ఎన్ని లోడ్ అయినాయా? ఏం తమ్ముడు ఏం దొరకలేదు ఇంకా పిల్ల? సో పెద్ద బండి. ఈ బండి ఎన్ని వేసారనా? ఇప్పుడు దాకా పండుకొని ఉన్నారా? మంచిది. గొర్రెలు చాలా ఉన్నాయన్నా. దారాలు అవుతా ఉన్నాయి. అయినప్పుడు మనం అక్కడ లేకపోతున్నాం. మనం పక్కకు పోయినాక మళ్ళీ దారం చెప్పండి అంటే చెప్పటం లేదు. సో కట్టలు చాలానే ఉన్నాయి గొర్రెలు వచ్చేటప్పటికి. ఈ లోపలికి వెళదాం. మళ్ళీ తిరుక్కొని ఒకసారి ఏదైనా అమ్మకాలు జరిగి ఉన్నాయేమో చూద్దాం. ఇటు పక్క అన్ని కట్టలు ఆగి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి.
ఈ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏదైనా అమ్ముడిపోయి ఉన్నాయా లేవా చూసుకుని వద్దాం ఒకసారి. సంత చాలా బాగుందండి ఈరోజు చూడ్డానికి. మీకు అట్లా అనిపిస్తుందా? సంత ఈరోజు చూడ్డానికి చాలా బాగుంది. గొర్రెలు ఎటు చూసినా గొర్రెలే ఉన్నాయి. ఇలా ఉండేది ఇంతకుముందు సంత. చాలా రోజుల తర్వాత ఇది కనిపిస్తుంది. ఆ అవతల ఉండే బళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయేసి అవి కూడా ఫుల్ అవుతూ ఉండింది. అంత ఎక్కువ ఉన్నాయన్నమాట గొర్రెలు వస్తూ ఉండేటివి. పర్వాలేదు ఈరోజు బాగానే వచ్చున్నాయి. అమ్మకాలు జరుగుతాయి, ఇంకా కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి మీరు సంత ఎలా ఉందో. చాలా కొనుగోలు అనేటివి జరుగుతాయి. ఉండే గొర్రెలన్నీ అమ్ముడిపోతాయి. కొనుగోలు అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి ఈరోజు. బేరం చేసేవాళ్ళు చేస్తున్నారు. అదిగో అక్కడ బండికి లోడ్ చేసుకుంటున్నారు. బేరాలు జరుగుతున్నాయి, లోడ్లు అవుతున్నాయి. అక్కడ అయితే ఆ 39,000 చెప్పిన కట్టకాడ అయితే గొడవగానే జరుగుతూ ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకొద్దిసేపు కూర్చుంటాను. కూర్చునేసి ఏదైనా అమ్మకాలు జరిగితే చూసి పోతాను మళ్ళీ.